హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మోతిచూర్ లడ్డు అండి. చాలా అంటే చాలా ఈజీగా బూందీ గరిటతో పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మోతిచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మోతిచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈజీ వేలో చూపిస్తున్నానండి. మనకి అందరి దగ్గర బూందీ గరిటె అవైలబుల్గా ఉండదు కనుక మనం స్వీట్స్ కొనేటప్పుడు ఇలాంటి ప్యాక్లో ఇస్తుంటారు కదండి, అలాంటి ప్యాక్కి చిన్న చిన్న హోల్స్లా పెట్టేసుకోండి. టూత్పిక్ని కొద్దిగా హీట్ చేసి చిన్న చిన్న హోల్స్లా పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా హోల్స్లో పెట్టేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కేసర్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఈ కలర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. శనగపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది కనుక వెంటనే ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి దోసల బ్యాటర్ ఉంటుంది కదా, దోసల బ్యాటర్ కంటే ఇంకొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో విధంగా ఉండేటట్టు చూసుకోండి. పిండిని కూడా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా ఈ ప్యాక్లో వేసుకుంటే చూసారుగా బూందీ అనేది ఎంత చక్కగా వస్తుందో. చాలా ఈజీగా వచ్చేసిందండి. అస్సలు బూందీ గరిటెతో పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్దిగా ఇలా బూందీని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 నిమిషాల పాటు వేయించుకొని వెంటనే స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మరలా ఆయిల్ని ఇంకొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా బూందీని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇలా కొద్దిగా మనం ప్యాక్ని ట్యాప్ చేస్తే బూందీ అనేది చాలా ఈజీగా పడుతుందండి. వీటిని ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా బూందీ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకోవైపు కూడా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మనం 1 కప్పు పిండి 1.5 కప్ వరకు షుగర్ తీసుకోవాలండి, లేదంటే స్వీట్నెస్ అనేది సరిపోదు. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అలానే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. వీటికి పాకం ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బూందీని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వీటిని ఈ పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. బూందీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కలపొద్దండి. ఎక్కువసేపు కలుపుకుంటే ఈ బూందీ అనేది ముక్కలుగా అయిపోతుంది. ఇలా బూందీ అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు అలానే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఈ బూందీలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ సిరప్లో ఈ బూందీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. అడుగంటనివ్వకుండా చూసుకోండి. దగ్గర పడే కొద్దీ ఈ బూందీ అనేది అడుగంటుకుంటుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ బూందీని షుగర్ సిరప్లో కాసేపు ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చూసారుగా కలర్ఫుల్గా పూసలుగా ఎంత బాగుందో. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇది చల్లారైన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో బూందీ గరిటెతో పని లేకుండా మోతిచూర్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డేస్ కానీ అలానే ఇంట్లో ఉండే సెలబ్రేషన్స్ కానీ అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.